శంకరుడు ప్రతి చోట ఉంటాడు. ఎలా? నీలో, నాలో, ఈ ప్రకృతిలో, ఈ శూన్యంలో కూడా. అంటే మీరు గమనించండి, చాలా నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి, మనకు వినిపించే నాదం ఏంటి తెలుసా? శివా అని వినిపిస్తుంది. మీరు గమనించండి. అంటే నిశ్శబ్దమైన మౌనంలో శంకరుడు ఉంటాడు. బాగా చీకటి ఉందనుకోండి, ఆ చీకటిలో వెలిగే దీపం శంకరుడు. అంటే శంకరుడు లేని చోట ఎక్కడండి? శంకరుడు ప్రతి చోట ఉన్నాడు. అంటే శంకరుడు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ప్రతి చోట ఈ శూన్యంలో ఉంటాడు. ఎక్కడైనా శంకరుడే కదా. అందుకే చీకట్లో ఉన్న జీవితాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చేది పరమేశ్వరుడు అని నేను గట్టిగా నమ్ముతాను. అందరికీ అదే నమ్మకాన్ని నింపుతాను, చెప్తున్నాను కూడా. ఎందుకంటే మీరు బాధపడకండి. నా జీవితం చీకటి అయిపోయిందంటే ఆ జీవితానికి వెలిగిచ్చేది శంకరుడు. చీకటి ఎక్కడైతే ఉంటుందో ఆ వెలుగు కూడా అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఆ వెలిగే శంకరుడు అని నేను అంటున్నాను. సో ఏ కష్టానికైనా ఫలితం ఉంటుంది, ఏ కష్టానికైనా దానికి ఒక మార్గం ఉంటుంది, ఏ దుఃఖానికైనా దానికి ఒక మార్గం ఉంటుంది. అవి ఎన్ని రోజులు ఉండవు. వాటన్నిటికీ శంకరుడు ప్రతిదీ రెడీ చేసి పెడతాడు. సో నువ్వు వెళ్లే మార్గం శంకర మార్గం, నువ్వు వెళ్లే భక్తి శంకర భక్తి, నువ్వు వెళ్లే దారి శంకర దారి. ఈ మూడు నీవైనప్పుడు శంకరుడు నీతో ఉన్నట్టే కదా. మనం అనుకుంటాం శంకరుడు మనం టెంపుల్కి వెళ్తేనే కనిపిస్తాడా, లేకపోతే ఎక్కడన్నా మన అభిషేకం చేసే సమయంలో కనిపిస్తాడా అని అందరూ అనుకుంటారు. కానీ శంకరుడు నిత్యం నీలోనే ఉంటాడు. ఇది మనం గమనించగలగాలి. శంకరుడు ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నాడు. శంకరుడు మనలోనే ఉంటాడు. సో శంకరుడు ఎక్కడున్నా శంకరుడే. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.